ట్రంప్ హమాస్కి ఇచ్చిన డెడ్ లైన్ దాటితే యుద్ధం ఖాయమంటోంది ఇజ్రాయెల్. మళ్లీ గాజాపై దాడులు మొదలు పెడతామని హెచ్చరిస్తోంది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారిని శనివారం నాటికి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించారు. ఈ వారాంతంలో తమ బందీలను విడుదల చేయకపోతే యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందని ఇజ్రాయెల్ని హెచ్చరించింది. ఈసారి దాడులు మొదలైతే బందీలందరినీ విడిచిపెట్టేంత వరకు అది ఆగదంటోంది. అంతేకాదు గాజా స్వాధీనంపై ట్రంప్ ప్రణాళికలను అమలు చేస్తామని కూడా హెచ్చరిస్తోంది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో గత నెల ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా హమాస్ తమ చెరలోని బందీలను విడుదల చేయాలి. ప్రతిగా తమ జైల్లో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెడుతోంది. ఇప్పటి వరకు పలు దఫాలుగా 21 మంది బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా 730 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ఇప్పుడు హమాస్ తన దగ్గరున్న బందీలను విడుదల చేయవలసిన వంతు వచ్చింది. అయితే కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. దీంతో ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్కు డెడ్ లైన్ విధించాయి. దీంతో కాల్పుల విరమణ ఆగి మళ్లీ విధ్వంసం మొదలవుతుందనే ఆందోళన పెరుగుతుంది. గాజాను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిరాశ్రులైన పాలస్తీనులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ట్రంప్ ప్రతిపాదించారు. దీనికి వ్యతిరేకంగా హమాస్ ప్రపంచవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీకి పిలుపునిచ్చింది. బలహీన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్, అమెరికా తమను బెదిరిస్తున్నాయని తెలిపింది. వాటికి తలొగ్గమని స్పష్టం చేసింది. దీంతో పశ్చిమాసియా మరొకసారి అగ్నిగుండంలా మారేలా కనబడుతోంది. హమాస్కు నరకం చూపిస్తానని ట్రంప్ ప్రకటించిన తర్వాత అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. జనవరి 19 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. హమాస్ దగ్గర ప్రస్తుతం 76 మంది ఇజ్రాయెల్ బందీలుగా ఉన్నారు. ఇప్పటి వరకు హమాస్ 16 మంది ఇజ్రాయెల్ బందీలను సజీవంగా విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా శనివారం మరో 3 బందీలను హమాస్ విడుదల చేయనుంది. కానీ ట్రంప్ మాత్రం మొత్తం బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అల్టిమేటం విధించారు. అందుకు హమాస్ ససేమిరా అంటోంది.